హలో అందరికీ, ఈరోజు నా స్టైల్లో మీకు చికెన్ కర్రీ చేసి చూపించబోతున్నాను. ఇది మా చిన్నప్పుడు మా అమ్మ చేసి పెట్టేదండి. ఏదైనా సరే మిక్సీలో వేయకుండా రోట్లోనే దంచి చేసేది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం అయితే చికెన్ ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి పెట్టేశాను. ఇప్పుడు ఉల్లిపాయలు మీడియం సైజువి 4 తీసుకొని, చిన్న అల్లం ముక్క, ఒక్క పచ్చిమిర్చి అవి శుభ్రంగా కడుక్కొని రోట్లో వేసి దంచుకుంటున్నాను. ఇలా దంచిన మిశ్రమాన్ని శుభ్రంగా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసి, ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి తీసుకొని స్టవ్ వెలిగించి 3 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేడెక్కాక మనం దంచి పెట్టుకున్న అల్లం పేస్ట్ని ఆ నూనెలో వేసేసి అల్లం పచ్చివాసన పోయిందాకా నూనెలో బాగా వేగనివ్వాలి. దీంతోపాటు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసేసి 2 బాగా మగ్గనిస్తే ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు. కరివేపాకు అల్లం మిక్స్ అయితే చాలా బాగుంటుందండి ఆ స్మెల్ అసలు. ఈలోపు ఒక చిన్న టమాటా, అంటే మీడియం సైజు ఒక టమాటాని శుభ్రంగా కడుక్కొని దాన్ని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి పెడుతున్నాను. ఇప్పుడు అల్లం కొంచెం వేగింది. ఈ టమాటా ముక్కల్ని కూడా ఆయిల్లో వేసేసి కొంచెం బాగా మగ్గనివ్వాలి. బాగా కలిపేసేసి కొంచెం సేపు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేస్తే కొంచెం బాగా టమాటా ముక్క ఉడికిద్దండి. తర్వాత కొంచెం టమాటా ముక్కలు మగ్గినాక ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దాంట్లో వేసేసి ఆ పేస్ట్ అంతా ఆ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోండి. బాగా కలిపేసేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు సిమ్లోనే మగ్గనివ్వాలి. బాగా కలపండి. ఆ పేస్టు, టమాటా ముక్కలు, గుజ్జు మొత్తం ఆ చికెన్కి పట్టుకునేలాగా బాగా కలిపేసేసి, వాటర్ ఏమి వేయొద్దండి, ఆ చికెన్లో ఉన్న వాటర్కే మగ్గిద్ది బాగా. ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక 10 మినిట్స్. ఈలోపు పొడి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. కొంచెం 1 స్పూన్ ధనియాలు, లవంగాలు 4 కొంచెం దోరగా వేయిస్తున్నాను నేను. దోరగా వేయించేసేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. చిన్న కొబ్బరి ముక్క, ఎండు కొబ్బరి, ఒక 10 రెబ్బలు చిన్నుల్లిపాయలు, ఇవి కూడా రోట్లో వేసే దంచుతున్నాను. ఉడుకుతుంటే చాలా మంచి అరోమా వస్తుందండి, మంచి స్మెల్ వస్తుంది. చాలా చాలా బాగుంది స్మెల్ అయితే. ఈ పొడి మసాలా కూడా దంచుకొని
పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఈ పొడి మసాలా కొత్తిమీర కూడా వాటర్లో క్లీన్ చేసుకొని ఆ కొత్తిమీర కూడా వేసేసేయండి దాంట్లో. అంతేనండి. కొంచెం అంటే ఇది కొంచెం మగ్గడానికి లైట్గా కొంచెం లిటిల్ వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. వాటర్ యాడ్ చేసేసి ఒక్క 5 మినిట్స్ అండి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసేయండి. ఈ పొడి మసాలా వేసినాక ఒక 10 మినిట్స్ ఉంచేసేసి సిమ్లో బాగా కలుపుతున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎక్కువ పొయ్యొద్దండి, మళ్ళీ నీళ్ళు ఎక్కువైపోతాయి. కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టేస్తున్నాను. ఒక్క 10 మినిట్స్ అండి సిమ్లో మగ్గనిచ్చేస్తే అయిపోయిందండి కర్రీ. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి